మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. ప్రతి విమర్శ వెనుక శత్రుత్వం ఉండదు. కొన్నిసార్లు అది నీ భవిష్యత్తు కోసం కాలం పంపిన హెచ్చరిక కూడా కావచ్చు. నీ గమ్యం చేరేదారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు, వ్యంగ్యంగా మాట్లాడే నోర్లు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. స్థితి ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎవరికి నచ్చవలసిన అవసరం లేదు. ప్రతి వాళ్ళకి మనమంటే ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన పనికి మనం ఎంత న్యాయం చేస్తున్నాం, మనకు సహాయం చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేది ముఖ్యం. మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అది మహావృక్షమై మనల్ని నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఈ ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వారే జీవితంలో విజయం సాధించగలుగుతారు. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమైన వాళ్ళం అనేది వాళ్ళు మనతో మాట్లాడే తీరు, వాళ్ళ మనసులో మన స్థానం మీద ఆధారపడి ఉంటుంది. కష్టాలు ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేస్తే అది నీ తప్పని కుంగిపోకు. ఎందుకంటే అది నీ తప్పు కాదు. వారికి నువ్వు పని కట్టుకొని శిక్ష వేయనక్కర్లేదు. కాలమంటూ ఒకటి ఉంది, నిజమే కదా.